బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు ఎక్స్పోలో డిజైన్స్ అడ్మిట్ చేసి అవార్డు పొందడానికి చూస్తారు. దానికోసం అనామిక అండ్ శ్రమంత్ వీళ్ళొక గ్రూప్ కంపెనీ అనమాట. మన స్వరాజ్ ఇండస్ట్రీస్ వీళ్ళొక కంపెనీ. అలా చాలా కంపెనీస్ అక్కడ పోటీలో పడతాయి అవార్డు పొందడానికి. ఆ అవార్డు అనేది 15 సంవత్సరాలుగా మన రాజ్ గ్రూప్కే వస్తుందని అందరికీ తెలిసిందే. ఆ అవార్డు మళ్ళీ రాజ్ కంపెనీ వాళ్ళు తీసుకోవాలని రాజ్ ఫ్యామిలీతో సుభాష్, రాజ్, రుద్రాని, స్వప్న వస్తుంటారు. అటు నుండి కావ్య కూడా మెట్ల దారంట నడుచుకుంటూ వస్తుందన్నమాట. వీళ్ళు లిఫ్ట్లో నుంచి వచ్చి ఎదురుపడతారు. ఏంటమ్మా బాగున్నావని సుభాష్ అంటే, రాతలు రాజ్యాలు ఏలడానికి బుద్ధులు బూడిద గుంతలో పడినట్టు అంటుంది రుద్రాని. అంతలో స్వప్న, మీ గురించి ఎవరికో చెప్తున్నారు అత్తయ్య గారు అని స్వప్న ఎటకారంగా అంటుంది. కోపంతో స్వప్నపై అరుస్తుంది. అలాగే ఇవన్నీ కట్ చేస్తే, అయితే రాజు సంగతి నీకు తెలిసిందే కదమ్మా, మరి రాజును అర్థం చేసుకోవా అని సుభాష్ అంటాడు. సుభాష్ మాటలకు, డబ్బులు వెలకట్టి కోడలుగా ఉండమంటే ఎట్టా మామగారు అంటే, రాజ్ కంగారపడి పద టైం అయిపోతుంది నాన్నగారు అని అంటాడు. రాజు మాటలిని తట్టుకోలేక, మీ అబ్బాయిది ఒక తెరవని పుస్తకం, ఆ పుస్తకంలో నా పేజీ లేనప్పుడు నేను ఉండడానికి వీల్లేదు కదా మామయ్య అని కావ్య ఉంటుంది. స్వప్న వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఏంటని వెంటే వచ్చింది కదా, అది కావ్యతో అడుగుతుంది అనమాట, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఈ అవార్డు ఎవరికి వస్తుందని మీరు గ్రహిస్తే లైక్